హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ సంయుక్తంగా ఈరోజు విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఈ 10th క్లాస్ అయిపోయినటువంటి వాళ్ళు డిప్లొమాలో చాలామంది తీసుకోవాలనుకుంటుంటారు. వీళ్ళందరూ కూడా పాలిసెట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ రాస్తారు. సార్ మేము ఏ డిప్లొమా తీసుకుంటే మేము కెరియర్ సెట్ అవుతుందని చెప్పి పిల్లకాయలు నన్ను కంటిన్యూస్గా ఫోన్ చేసి అడుగుతున్నారు. సో ఎటువంటి రకాలైనటువంటి డిప్లొమాలో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, ఏం తీసుకుంటే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిప్లీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ 4 మేజర్ బ్రాంచెస్గా ఉన్నాయి. సో దీంట్లో ఒక్కొక్క బ్రాంచ్ని ఎవరెవరు తీసుకుంటే బాగుంటుందో నేను చెప్తాను. ఇప్పుడు బాగా క్రేజీగా ఉంది, అందరికన్నా ముందు అయిపోతున్నటువంటి సీట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో మీరు ఇక్కడ సిఎస్సి తీసుకోవడం వల్ల మీరు నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి దోపిడీ నుంచి తప్పించుకోవచ్చు. ఆడికి పోయి 2 లక్షలు వాళ్ళకి తగలబెట్టే బదులు సంవత్సరానికి 20,000 అండి డిప్లొమా ఫీజు. 3 ఏళ్ళకి 3 60,000తో మీకు ఇంటర్మీడియట్ అయిపోతుంది. అంటే 3 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత మీరు ఇందులో చదువుకుంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ అయితే మీకు 100% రీఎంబర్స్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇంటర్మీడియట్, బీటెక్ రూపాయి ఖర్చు లేకుండా మంచి కాలేజీలో చదివేసుకోవచ్చు. అంతా కలిసి పట్టుమని మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు, మీకు కంఫర్టబుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు సిబిఐటీలో సీటు కావాలనుకున్నారనుకోండి, 25 లక్షలు 20 లక్షలు డొనేషన్ కట్టాలి. ఇది మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలనుకుంటే. మీరు డిప్లొమా ద్వారా వస్తే మీకు సులభమైన అడ్డదారి అనమాట. ఇది డిప్లొమా రాసుకోవాలా, ఈసెట్ ఎగ్జామ్ రాసుకోవాలా, ఈజీగా బీటెక్ సెటిల్ అయిపోవచ్చు. సో ఖర్చు తక్కువతో హంగామా లేకుండా చదువుకొని నీట్గా చదువుకునేటువంటి పిల్లలకి మంచి ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాకుండా దీంట్లో ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది డిప్లొమాలో. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇంటర్మీడియట్ తీసుకోకపోతే మనం రేపు పొద్దున విదేశాలకు పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఏం లేదండి. డిప్లొమా ఈజ్ ఆల్సో సేమ్ వాల్యూ. 3 ఏళ్ల పాటు డిప్లొమా ఉంటుందండి. దీని తర్వాత మళ్ళీ 3 ఏళ్ల పాటు బీటెక్. మీరు ఇంటర్మీడియట్ చదివినా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఉంటుంది, 4 సంవత్సరాలు బీటెక్ ఉంటుంది. అట్లయినా 6 ఏళ్ళే, ఇట్లయినా 6 ఏళ్ళే. ఇది ఖర్చు లేకుండా సులభంగా పోయేటువంటి అడ్డదారి. మీరు మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మాత్రం గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ఇక్కడ కూడా మంచి పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నాయి. మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్. ఇట్లా మంచి కాలేజీలో సీట్ వస్తే మాత్రం టీకేఆర్ లాంటి పనికిమాల కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రం చేరొద్దు. కానీ రిమైనింగ్ కాలేజీలో మాత్రం మీరు చేరి చదువుకోవచ్చు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓవరాల్గా దరిద్రంగా చాలా కాలేజీలు అట్లే ఉంటాయి. అందులో టీకేఆర్ లాంటి కాలేజ్ అయితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఆ కాలేజీలో మాత్రం చేరొద్దు పొరపాటును కూడా. సో కాబట్టి ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇక సివిల్ ఇంజనీరింగ్ చేసి మా పిల్లల్ని మేము 6 ఏళ్ల పాటు చదివించలేమండి, మేము మధ్యతరగతి కుటుంబం, మాకు వచ్చేదే నెలకు 10,000 15,000 వస్తుంది, మేము చిన్న జీవితాలు గలుపుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీకు 12,000 నుంచి 15,000 రూపాయలు జీతం దొరుకుతుందండి. మీరు బాగా పెర్ఫామ్ చేస్తే 18,000 వరకు కూడా జీతం వస్తుంది. ఉద్యోగంలో చేరేసి ఏ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజీలో చదువుకుంటే మీకు కంఫర్టబుల్గా 3 ఏళ్ల పాటు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు బీటెక్ మీ స్నేహితులతోటి మీకు కూడా బీటెక్ అయిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థికి ఎవడు ఉద్యోగం ఇవ్వడు. కానీ ఇక్కడ పాలిటెక్నిక్ అయిపోతే ఖచ్చితంగా మీరు ఎంప్లాయబుల్ అవుతారు. మీరు ఉద్యోగం చేసుకుంటూ కూడా బీటెక్ అనేది ఏ కాలేజీలో చదువుకున్నా అన్ని కాలేజీలు మ్యాక్సిమం అటెండెన్స్ ఇచ్చేస్తే మీరు ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామ్స్ రాసేసుకోవచ్చు. ఎగ్జామ్ టైంలో పోయేసి ఈ 3 బ్రాంచుల పరిస్థితి. కాబట్టి మీ అందరూ చాయిస్ సిఎస్సి ఉంది కాబట్టి సిఎస్సి ఫస్ట్ చాయిస్ కింద పెట్టుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు, అంటే ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళదలుచుకుంటారో వీళ్ళకి ఫస్ట్ బ్రాంచ్గా ట్రిప్లీ ఉంది. అదేవిధంగా ఈసీఈ బ్రాంచ్ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోయేవాళ్ళు ఈసీఈ బ్రాంచ్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మెకానికల్ బాగా తక్కువ అయితే ప్లేస్మెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ 3 బ్రాంచ్లు తీసుకోవచ్చు. మెకానికల్, ట్రిప్లీ, సివిల్. మెకానికల్ ట్రిప్లీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. సివిల్కి కొంత ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఓన్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తప్ప పెద్ద గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ దొరకట్లేదు. సో గవర్నమెంట్ జాబ్స్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాళ్ళు ట్రిప్లీ, మెకానికల్ తీసుకోండి. అయితే మీరు ఏ బ్రాంచ్ చదివినా కానీ మళ్ళీ సిఎస్సికి షిఫ్ట్ అవ్వచ్చు. కానీ అట్లా చేసుకోవద్దు. మీరు ఈ కోర్ బ్రాంచ్లో మీరు మంచిగా పర్ఫెక్షన్ సాధించినట్లయితే అందరూ 17,000 20,000 20,000 జాబ్ చేసుకుంటూ మీరు ఇంజనీరింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. డిప్లొమా అనేది మోర్ సక్సెస్ అవుతుంది. లేదా మీరు ట్రిప్లీ తీసుకోవాలి, మెకానికల్ తీసుకోవాలి, సివిల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఏది ఇంజనీరింగ్లో మీరు ఇంటర్మీడియట్ తీసుకొని ఆ ద్వారా పోవటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం కాలేజీలో సివిల్, ట్రిప్లీ, మెకానికల్ బ్రాంచెస్ తీసేశారు. ఆ సీట్లు అనేది ఎక్కడ అన్ని కాలేజీలో మూతపడిపోయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మెకానికల్ డ్రీమ్ అయితే ఇంటర్మీడియట్ ద్వారా పోవటమే మంచిది. మీరు ఖచ్చితంగా ట్రిప్లీ అని అనుకుంటే ఇంటర్మీడియట్ పోవడమే మంచిది. మీరు ఖచ్చితంగా సివిల్ అనుకుంటే ఇంటర్మీడియట్ పోవడం మంచిది. కానీ మీరు ఖచ్చితంగా సిఎస్సి అనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్కి పోవద్దు. మీరు డిప్లొమా చేరండి. మీకు ఈ అడ్డదారిలో మీకు మంచి కాలేజీలో సీట్ దొరుకుతుంది. ఎంసెట్ కాలేజెస్లో మీరు, అంటే ఎంసెట్ కాలేజెస్ ఏంటంటే మీరు ఈసెట్ రాస్తారు. డిప్లొమా అయిపోయిన తర్వాత ఈసెట్ రాసి మళ్ళీ బీటెక్లోకి వస్తారు. కాబట్టి మీరు సిఎస్సికి వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు డిప్లొమాలో చేరి డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ చేరినట్లయితే షార్ట్కట్లో అయిపోతుంది, రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది. సార్ మేము పెద్ద కాలేజీలో చదవాలనుకుంటున్నాం, ఎస్ఆర్ఎం, విట్, అమృత
అటువంటిప్పుడు మీరు అయినా సరే మీకు అప్పుడు కూడా మీకు డొనేషన్స్ లేకుండా మంచి మంచి కాలేజీలో కూడా డిప్లొమా బేస్ మీద సీట్లు ఉంటాయి. ఈవెన్ చాలా జిఎఫ్టీఎస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ప్రతిది ఇక్కడ కూడా డిప్లొమా వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. కాబట్టి మీరు ఈ మార్గాన్ని ఎంచుకోండి. డిప్లొమా అనేది చవకైనటువంటి చదువు. ఇంటర్మీడియట్ అనేది 20,000 పెడతాం కదండి, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు కట్టే అవసరం ఏముంటుందండి? అప్పులు చేసి మీరు నారాయణ వాడికో శ్రీ చైతన్య వాడికో 2-3 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. టీకేఆర్ లాంటి పనికిమాల కాలేజీలో చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ రకంగా డిప్లొమా కెరీర్ని ప్లాన్ చేసుకోండి. మీకు డిప్లొమా అయిపోతే ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు ఇంజనీరింగ్లో చదువుకోవచ్చు. ఇది కాకుండా ఆటోమొబైల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఇటువంటి అన్ని రకాల కోర్సులు కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మీకు 1,00,000 నుంచి మంచిది ఇక్కడ కానీ వచ్చినట్లయితే మీకు డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 లక్షలు 3 లక్షల వరకు జాబ్ దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు, పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా మీకు జాబ్స్ దొరుకుతాయి. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కూడా BHEL, SAIL, NTPC, ONGC, GAIL లాంటిది ఇక్కడ కూడా మీకు జాబ్స్ దొరికే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్, టెలికమ్యూనికేషన్ లాంటిది ఉంటే కూడా మీరు జాబ్స్ జరుపుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి డిజిగ్నేషన్ ఏమైనా వస్తుందంటే ఇంజనీరింగ్ అయితేనేమో ఇంజనీర్ అని వస్తుంది, దీంట్లో జూనియర్ ఇంజనీర్ అని వస్తుంది, టెక్నీషియన్ అని వస్తుంది, సూపర్వైజర్ అని వస్తుంది, ఇన్స్పెక్టర్ అని వస్తుంది, అసిస్టెంట్ మేనేజర్ అని వీళ్ళకి డిజిగ్నేషన్ డిప్లొమా అయిపోయినటువంటి వాళ్ళకి ఉంటుంది. సో ప్రైవేట్ జాబ్లో తీసుకున్నప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఐటీలో కూడా ఉంటాయి. కోర్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళకి జాబ్స్ ఉంటాయి. టెలికామ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. ఇదండి వీళ్ళకి సంబంధించినటువంటి పాలిటెక్నిక్లో ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్. ఈ కోర్సులో కానీ మీరు తీసుకున్నట్లయితే చౌకగా విద్య అయిపోతుంది. మీరు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినట్టు మాత్రం డిప్లొమా మాత్రం సీట్ వదిలిపెట్టుకోవద్దు. అందరూ పాలిసెట్ రాయండి. అందరూ కూడా ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీ దొరకకపోతే మంచి ప్రైవేట్ కాలేజెస్ చూసుకోండి. VNR విజ్ఞాన జ్యోతి లాంటి కాలేజీలు తెలంగాణలో అయితే చూసుకొని చేరండి. అదర్వైజ్ గవర్నమెంట్ కాలేజ్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇటువంటి కాలేజెస్ చాలా రెప్యూటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఏమేమి మంచి కాలేజీలు వాటిలో ఏందనేది పాలిసెట్ కౌన్సిలింగ్ అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.